సిద్దిపేట కోర్టు భవనంలోని 3, 4వ అంతస్తులోని నూతనంగా నిర్మించిన సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భవనాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జిలు జడ్జి పుల్ల కార్తీక్, బి విజయసేనారెడ్డి మరియు జస్టిస్ శ్రవణ్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆరా కన్వెన్షన్ హాల్లో నిర్వహించినటువంటి సమావేశంలో జ్యోతి ప్రజ్వలనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జస్టిస్ పుల్ల కార్తీక్ మాట్లాడుతూ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి కృషి చేసిన వారిని అభినందించారు. అదనపు భవనంలోని ఏర్పాటు చేసిన కోర్టు ద్వారా కక్షిదారులకు సత్వర వేగవంతమైన న్యాయాన్ని అందించాలని, బార్ అసోసియేషన్ మరియు కోర్టు బెంచ్ ఆరోగ్యవంతమైన సంబంధాలతో ముందుకు సాగాలని, అప్పుడే న్యాయం అందుతుందని ఆకాంక్షించారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం సివిల్ క్రిమినల్ కేసుల విచారణ క్లిష్టంగా ఉండేదని, ఒక లాయర్ కేసు విషయంలోని భిన్నమైన కోణాల్లో విచారిస్తారని, కానీ జడ్జి నిర్ణయం అలా ఉండదని, పూర్తి చట్టబద్ధంగా చట్టంలో లక్ష్మణ రేఖ దాటకుండా తీర్పును అందించాల్సి ఉంటుందని అన్నారు. న్యాయం కోసం కోరుతూ కోర్టులకు వచ్చే ప్రజలకు అసంపూర్తిని కల్పించకూడదని అన్నారు. సిద్దిపేట జిల్లా అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ప్రతి ఒక్క న్యాయవాది సాధికారతను సాధించే దిశగా కృషి చేయాలని, మధ్యవర్తిత్వానికి ధనాపేక్షకు దూరంగా ఉండాలని, ఇరు వర్గాల కక్షిదారులకు న్యాయం చేకూరేలా చూడాలని కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజాపాలన అధికంగా మహిళల చేతుల్లో ఉండటం గౌరవంగా ఉందని, అదేవిధంగా మహిళా న్యాయవాదులు కూడా రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని, ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉందని, రాజ్యాంగం చదివితే మీకు కలిగే హక్కులు విధులను గురించి మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంలో చురుకైన పాత్ర పోషించగలరని అన్నారు. న్యాయం ఎవరికైతే అవసరమో దానికి సంబంధించిన విషయాలను, చట్టాన్ని గురించి తెలుసుకోవటం ద్వారా సులువుగా మనల్ని మనం పరీక్షించుకోగలరని అన్నారు. కార్యక్రమంలోని చివరిగా ఉత్తమ సేవలను అందించినటువంటి పలువురు కోర్టు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులు మరియు జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్లు, పోలీస్ శాఖ అధికారులు ముఖ్య అతిథులను శాలువా, మెమెంటోలతోటి సత్కరించారు.
West 58 of 2024, Sri Tadikona Ramesh Advocate, Sri L. Shishan Advocate. West 73 of 2025, Sri Tadikona Ramesh Advocate, Sri L. Sai Baba Advocate. ఏనుగుల బాలయ్య ఏనుగుల రమేష్ శ్రీ వై రాజేశ్వరరావుకి సెప్టెంబర్ 2023 అమ్మిరెడ్డి బాలరెడ్డి సెప్టెంబర్ 7వ తారీఖు వెళ్ళండి సిసి 323 సెప్టెంబర్ 10వ తారీఖు First of all, I will congratulate to all the bar members and Siddipet public, district Honorable Justice P. Vijay Reddy Garu, member at Building Committee, and Honorable Justice Collector Siddipet, other government officials and district judiciary, and Vice Chairman Bar Council, Mr. Sunil Gaur Garu, Justice Vijay Reddy Garu and Justice N.V. Shravan Kumar Garu, esteemed judges of our High Court for their valuable time in gracing the occasion. I consider it as a privilege and honor to be part of the inaugural function of the Court of Second Additional Junior Civil Judge cum Judicial Magistrate of First Class Siddipet, as well as the extension of third and fourth floor over the existing court building of District Court Complex at Siddipet. The efforts put forth by Srimati Sai Ramadevi Garu, Principal District and Session Judge, President, office bearers and members Siddipet Bar Association and other ancillary associations, judicial officers of the entire Siddipet district is done in the short span of time. Establishing new courts is a new momentous mark towards escalation of district judiciary. I hope this new court will ease and aid in speedy and effective justice delivery system to the needy litigant public. So also the extension of floors would enhance the convenience of the public. No doubt all of us are striving very hard to achieve the effective judicial delivery system. But you all know well, justice delayed is justice denied. Litigants are fully justified only when they receive the verdict in their cases without any undue delay. I would like to use this platform to spotlight on two basic corners on which would be helpful in overcoming the hurdles that come in the way of speedy disposal of the cases. Firstly, judicial infrastructure. Adequacy of judicial infrastructure is a prerequisite for reduction of pendency in courts. It gives me an immense pleasure to say that our esteemed High Court always aims at improving the infrastructure of the district courts. The newly born court is one such example. Secondly, healthy relation between bar and bench. The bar and bench need to keep up cordial relations with one another as they both are members of the same fraternity, which ultimately results in gaining faith of the litigants in getting speedy justice. To strengthen the good relation between bar and bench, both shall strive hard. I strongly hope and trust that the ultimate goal of delivering speedy justice will be achieved by balancing the above two corners. Lastly, I would like to express my sincere thanks for making me as part of this blissful event. Thank you, one and all. Thank you, sir. Thank you very much.